హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా పులిహోరను మనం టేస్టీగా కామన్గా చేసుకునే విధంగా కాకుండా కొత్తగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పెద్ద నిమ్మకాయ సజంత చింతపండును హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఈ ట్రిప్పుతో చింతపండు త్వరగా మనకు నానిపోతుంది అనమాట. లేదంటే చల్లనీళ్ళు వేసుకొని టైం ఉంటే చల్లనీళ్ళతో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత చూడండి, అరకప్పు ధనియాలను వేసి బాగా లైట్గా వేయించుకోవాలన్నమాట. తర్వాత మనము 2 స్పూన్ల జీలకర్రను కూడా తీసుకోవాలండి. ఇలా ఈ మసాలాను తయారు చేసుకొని పెట్టుకుంటే మనకు కర్రీస్లో కూడా యూజ్ అవుతుంది, వేస్ట్ అయితే కాదు. ఇది జీలకర్ర వేసి వేయించుకోవాలన్నమాట. తర్వాత 1 స్పూను మిరియాలను కూడా ఇందులో వేసి బాగా రెడ్డీస్గా తయారు చేసుకోవాలి, రెడ్డీస్గా వేయించుకోవాలన్నమాట. ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ వేయించుతుంటేనే మంచి సువాసన వస్తుందండి. ఈ వేయించుకున్న ధనియాలను మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ మసాలా తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల ఎక్కువనే తయారు చేసుకోవచ్చండి మీ కర్రీసులలో. అలాగే ఎప్పుడు తినాలనిపిస్తే పులిహోర అప్పుడు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వేగిపోయిన ధనియాలను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము రైస్ తయారు చేసుకుందాము. చూడండి, శుభ్రంగా కడిగిన బియ్యాన్ని మనకు ఎంత పులిహోర కావాలంటే అన్ని బియ్యంకి ఏం కొలతలు లేవు. చూడండి, స్టవ్ వెలిగించి అన్నం వండేటప్పుడు రైస్లో 1 స్పూన్ ఆయిల్ తీసుకోండి. లేదంటే నెయ్యి కూడా కావాలనుకునే వాళ్ళు నెయ్యి, ప్రసాదాలకు చేసేవారు నెయ్యి యూజ్ చేయండి. ఇప్పుడు చల్లారిపోయిన ధనియాలను మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు రైస్ మనకు ఉడుకుతూ ఉంటుంది కదా, రైస్లో ఆయిల్ ప్రసాదాలకు యూజ్ చేసేవారు నెయ్యి యూజ్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ధనియాల మసాలాను నేను మిక్సీకి వేస్తున్నాను. మిక్సీకి వేసి చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక క్యారెట్ను తీసుకొని శుభ్రంగా కడిగి క్యారెట్ ముక్కలను కట్ చేస్తున్నాను. క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సుకునే వాళ్ళు ఒక ఆనియన్ కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఆనియన్ తీసుకోలేదండి, మీరు కావాలనుకుంటే ఆనియన్ ముక్కలు కూడా తీసుకోవచ్చు అనమాట. చిన్నగా కట్ చేసి క్యారెట్ ముక్కలను కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు కావాలనుకునే వాళ్ళు కూడా ఆనియన్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ తయారైపోయిందేమో చూసేద్దాం. చూడండి, రైస్ అయితే చక్కగా తయారైపోయింది. ఈ రైస్ నేను ఒక బౌల్లోకి తీసుకొని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. రైస్ పొడిగా తయారవడానికి చక్కగా ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4-5 స్పూన్ల ఆయిల్ తీసుకొని బుడ్డలు వేయాలండి. వేరుశనగ బుడ్డలు వేసి వేరుశనగ బుడ్డల్ని రెడ్డీస్గా వేగనివ్వాలి. వేగిన తర్వాత చూడండి, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేయండి. తర్వాత పెసరపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పును తీసుకొని బాగా ఫైన్గా వేయించుకోవాలి. ఇవైతే బాగా వేగాలండి, గుర్తుపెట్టుకోండి. అంతలోగా మనం చింతపండును చూడండి ఇలా తయారు చేసుకొని చింతపండు గుజ్జును తొక్కు చేసి ఇందులో వేసేసి ఈ చింతపండును కూడా బాగా మరగనివ్వాలి. చూడండి, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనము ఇందులో తగినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా తీసుకొని బాగా వేయించుకోవాలి. చింతపండు నీళ్ళు అనేది గుజ్జుగా తయారవ్వాలండి. మీరైతే చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు కంపల్సరీగా వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకొని చూడండి వేయించుకోండి. ఇది చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గర పడిపోవాలి ఈ పేస్ట్. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నేను తయారు చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేస్తున్నాను. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ పోపు తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా దగ్గర పడిపోవాలి. ఎంత చక్కగా తయారైపోయింది కదండి మరి మనకు పులిహోర పేస్ట్. చూడండి, ఇది నిలవ కూడా ఉంటుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వేస్ట్ అవుతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది మనము స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు, పాడవదండి. చూడండి, ఇలా ఎంత చక్కగా తయారైపోయింది ఈ పులిహోరను దించేసి ఇప్పుడు రైస్లో మనము పులిహోరను కలుపుకొని చూపిస్తాను. చూడండి, ఇలా కొద్దిగా వేస్తూ పులిహోరను కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మీరు పులిహోర తయారు చేసేటప్పుడు ఎక్సలెంట్గా ఉంటుందండి. మరి ఈ పులిహోర మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఈ ప్రాసెస్లో ఈ పులిహోరను తయారు చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే సింపుల్ టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ సబ్స్క్రైబర్.